హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానే ఎరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తీరియున్న నిండు పేరోల గంపున సురలోకేంద్రకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింపో, అతని వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడించుదునుగా. అవునవును, నిరంతరము ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చకములాడుచు పొట్ట పోషించుకొనుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకీ అభిమానము. నీ అభిమానపు మాటల మాయుధుల పలుకుడకు నీకు రవంతయైనను సిగ్గులేదా? అవును, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మున భూసురణమని పేరు వెలుగొందుచు పౌరోహితి వృత్తిని అవలంబించుచు వారి జాతకల కిమల గట్టి పొట్టకూటికే వెట్టి చాకరీ చేయుచు భూరి దానములుగా వారిచే మాన్యములుగా నీ విప్రత సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంతుడని నిండు సభయందు నొక్కి ఒక్కాడించితివిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరువుగా వశిష్ఠుడు విన హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మాయదుడు నిలచి పందెము వేటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారెప్పక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించితివిగా. స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి, మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులకు పగరుచే ఖండ కావరమును గురుడు వచ్చి పిల్లనెక్కిరించు చందమున మమ్మే అధిక్షేపించుచుంటివిగా. నీ పరువేపాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంతన నక్కి కుక్కుటధ్వని గావించి సాధ్యయగు అహల్యను చేపట్ట పేరాశకున్న కోమోద్ధుడవు. చిట్ట చివరగా మునిపుంగ ఉండుకు గౌతమునిచే దేహమంతయు కన్నులమయమగు శాపగ్రస్తుడైన నీవా మాకు నీతి వాక్యములు నేర్పుట పోగు పోగు పోగు. ఓరి దేవేంద్ర, నీకీ అధికారము శాశ్వతమైన తలచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావు అని మా మనమ్మున తోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలా లక్షణ పోవలసిన వాడవే. ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠులకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నిర్వహింపవలే. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకన జాలరని తలంతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థము ఎవరు? నా తలంపులన్నయో లోకహితములే. కావుననే జగదేక పూజ్యురాలగు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండ ఎవ్వరేమన్ననో ఏమనుకున్నను నాకేమి భయమో. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకునందుంచుతుంది. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుండనగు నాకు అపజయ భయమా? తోడపో
దివ్య తపశక్తి త్రిశంకునాదు నిజ ఏ భవ్యాడు సృష్టికి ప్రతి సృష్టి ఘటయాచి పదమే రాజర్షి సాధేచ అట్టి తపోరాశితలంప వాణి కవబాటిల్లు జయారవభము హరిశ్చంద్రుడట సత్యసంధుడట తాను రుగునట నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ప్రజానీకును పీడించి కప్పముల నెపమున బొక్కసమును నిలుపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు అదియునుగాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత కనకములకు లోబడిన మానవుడుండెను కదా. ప్రప్రథమమున హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖా విలాసంగు మాతాంగాంగిను సృజించదా. ఓం నమ శివాయ. మాతాంగంగన నీ శృంగార రూపురేఖా విలాసాదులతో నృత్యగానాదులతో హావభావ నటనా చాతురీ విలాస విభ్రమాదులతో ఎట్టులైనను హరిశ్చంద్రుని నీ వలలో పడునట్లు చూడము. ఏది అతట ఎట్లు అభినయింతువో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శింపము. మాతాంగంగన పోయినము నీకు శుభం బగుగాక.
దేవకన్యల మించిన అందాల రాశి అయిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని హరిశ్చంద్రుడు ఇప్పుడు ఎందుకు పోగలడో చూచెదను. రాజ్యపాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేట నెపమున అరణ్య ప్రాంతమునకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సృజించదా. ఓం నమ శివాయ. ఓ సింహ సర్వ సాధువులాది క్రూర మృగములారా, ఎండు ఒకటికి పదింతలు కండు అయోధ్యాపుర ప్రజలను భయభ్రాంతులను చేసి అల్లకల్లోలము సృష్టింపుడు పొండు. ఈ క్రూర మృగముల చేయు అలజడి నాపుటకైనను అరణ్యమును దొచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. హరిశ్చంద్రుడు ఇప్పుడు అతి వైభవముగా రాజసూయము నిర్వహించి మా రాకకై వేచియున్నాడు. నేను నిర్వర్తించు యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది అతని వద్దనే దాచి వచ్చదను. అది రాబోవు కాలమునకు శిష్య నక్షత్రగా శిష్య నక్షత్రగా ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ. గురుదేవ, ఈ సమయమున నన్ను పిలిచిన కారణమేమి దేవా? లెక్కలేని రొక్కంబడికి హరిశ్చంద్రుని ఒప్పించుకొని చేజెక్కించుకునుడియే కాక కాక ఇప్పుడు అతడు ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడా. ఓహో అటులనా? ఈ వరకే మాతంగ కన్యను సురించితి. ఇందు నీవు కూడా అప్రమత్తుడవై సాయపడవలయును. గురుత్తమ, ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడుగంటుచునే ఉన్నది. సాంగోపాంగముగా వశిష్ఠు కదా తమరు ఆగ్రహించక అనుగ్రహింపుడు మహాత్మా. సాంగోపాంగముగా వశిష్ఠుకడనభ్యస్తంగుగా గెలిచే మొన్నంగార్గేయుడు చేరి వేదములా మాండవ్యుండు ఏడాది ఏలేదు అగస్య శిష్యుడై ఏడాది కాలేదు తానే అష్టాంగ స్వీకృతి తమ శిష్యుండనేనా నాకు రాదిపుడు సంధ్యావందనం దేనిదో
ముందుగా రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, స్నేహితులకు, గ్రామ పురజనులకు అందరికీ కూడా మా నాటక బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీతులు గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ కందుర కృష్ణమూర్తి గారు మరి పెద్దలు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదములు. గట్టిగా పట్టుబట్టి ఖడియలోనికి విద్యలన్నీ కర్తనామలకముగా విద్యదను. గురుదేవ, గట్టిగా పట్టుబట్టుట ఎప్పటి మాటయో, ఎన్నేళ్లకో కదా. అదేమి గురుదేవ? పరికింపుడు ఎక్కడిదా ధ్వని? అది ఏమై ఉండునో కదా మహాత్మా. ఆతడే హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగములతో వేటాడుతూ రథారుడై చంద్రమతి లోహితేశ సమేతుడై ఇటే పోతున్నాడు. అటులనా? సర్వము మనమనుకున్నట్లే జరుగుతున్నది. ఆశ్రమములకు పోయి వీక్షింతమురము. సత్యకీర్తి, రాజేంద్ర, చూచుచుండగనే బెబ్బులి అదృశ్యమైనదే. సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమియే. చూడు, అదిగా కోయబడినట్లుందో కవిస్తంభుగా పోపు కాళ్ళగన చెక్కుబాదము ఏదా
నెత్తారియం సత్యకీర్తి, రాజేంద్ర, ఇది ఒక మున్యాశ్రమము. ఇందు వేట కొడంగరాదు. ఎరుకులను దూరముగా పోయి వేటాడమను. సత్యకీర్తి, ప్రభు. చంద్రమతి లోహిదాసులు ఇంకెంత దూరమునున్నారో చూడము.
దేవి, ఇప్పుడు మనమున్న స్థలం ఒక్క మున్యాశ్రమము సుమ. నాథ, ఇచ్చకములు మనకు సందర్శనీయులు, కానీ ఈ ఆశ్రమము ఎవరిదో కదా. వ్యాధకి సోరము వనమృగాపులతోడ భూమిగూడ ఇచ్చట వైరములు మాని శంకరపు కొదములు చిరుతయేనుగులతోడ చలగాడని చోట చలిమి వేట కుక్కలను కుందేటి పిల్లలను చేరి విహరించిన చోట వెరపులేగా. నాథ, పావురంబులను కేతు పక్షులను వెంట నగీతున్నవి మింటను పగలు వీడి అఖిల ప్రాణులేచిన సఖ్యపురుని అఖిల ప్రాణులేచిన సఖ్యపురుని మహిమయో శాంతును గవేచు నాథ. కేవలాశ్రమము నాకు దేవి, విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమున నీ విట్లులికి పడితేవేమి నాథ, దేవి? ప్రశాంతమని ఆశ్రమమందునను నా మనం వేలాగా ఉన్నది స్వామి. అవును దేవి, నాకును అట్లే ఉన్నది. చిత్తం వేటుకో కలవరపడుతున్నది. ప్రభు, ఘోరమైన ఏట కార్యము నిర్వహించితే సహజ కరుణయుక్తముగా మీ చిత్తమునకు అట్లున్నది, అంతకన్నా ఏమీ లేదు ప్రభు. అట్లే కావచ్చు దేవి. సర్వాంగములకును ఉచిత శ్రమ కల్పించుట చేసి కాబోలను. నేడు నాకు పగల కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ క్రొమ్మావికున్న నీడ చెగురుటాకు సజ్జ నేర్పరచదా. నా ఇంకా తలంపు తిరగడగా ఇడుకని ఇందుకు సేపు సుఖ నిద్ర పొందుదని స్వామి. ప్రేయసి, ఒకటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు, మరియు నిద్రయున్న స్మరణకి వచ్చాను. ఏమది? నిన్నటి రేయి అపరమయామందున నేను ఒక్క దుస్వప్నము దుస్వప్నమా? అది ఎట్టువా కదా? అదెట్టిదందువా? నేను నిజ పురోహిత విద్వజ్జలంబులతో పేరోలగం ఉండగా అతి మాత్ర తేజో విరాజుకు ఒకముని రాజు కనిగొన లగ్ని కణములు ముయచుండ సమీపించి అకారణంబుగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలన త్రోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కొట్టుబట్టలతో నట్టడవులకు పారద్రోలగా ఎంతటి దుస్వప్నము స్వామి. నిన్నటి నాకును ఇటుకలే వచ్చినది నాథ. అవును స్వామి. దేవా, దేవి, మనకు ఏ శుభములు కలుగు. నిన్నటి దినంపున ఆ విశ్వామిత్రున్న ధనము తన వెంటనే తీసుకుని పోగా మనగడనే ఉంచినందుకు చిత్తమును విచారించుతూ నిద్రించిరి. దాని చేటు కలవచ్చు ఉండవచ్చును. అయినను ఇప్పటిని వినోద కాలక్షేపమునకై మన వద్ద సంగీత పాడుకుని ఎవరూ లేరు ప్రభు. రాజులకు బిడోజా. జోహర్ రాజా, జోహర్.
రాజేంద్ర కులముతో పని నేల అయినను మేము మాతంగ కన్యలము. మా మహారాజు గారు మెచ్చినట్లు నీ సంగీత కళా కౌశల్యము ప్రదర్శింపుడు. చిత్తం మహాభాగ్యం. నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ కోగిట చీర రారాదురా. సత్యకీర్తి, ప్రభు ఈమె పాడుచున్న గీతికలోని అర్థము నాకంత రుచింపలేదు కానీ కానీ
ఈమె కంఠస్వరము మాత్రము వీణానాదముతో సూత్రప్రయమగనున్నది. అది గాక ఈమె నాట్యము బహు అద్భుతముగనున్నది. ఈమెకి సువర్ణ అంగుళికము బహుకృతికి పంపివేయు. ఓ మాతంగాంగన, మా మహారాజు గారు మెచ్చిచ్చిన ఈ అంగుళీకము పరిగ్రహింపుడు. రాజా, నీవని కోరినందుకు అర్జునులై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయుట నీ వంటి తాతకు తగిన పని? ఏమి కావాలనా రాజా? ఒకే ఒక్క మారు నీ ఆశ్లేష సఖ్యంబ సంగిను చాలదా? సత్యకీర్తి, ఈమె పరివర్తనము తెలియవచ్చిన రావులకు పంపివేయము. పక్కుల మారి పోగొడల మిటారముల కడ చల్లునా అక్కడే మక్కువ తీర్చుకొనుడు కొరమాలిన మీ భజకార పట్టణాలికడ సాగిరావు. చనుడి ఈ ఎడ మాటలాడినను ఎక్కువ కండములు రాజా, నీవని కోరి వరించినందుకు మమ్మ ఇట్లు అన్యాయముగా కొట్టే చదువుగా కానేమో మా తండ్రి గారి యొక్క విశ్వామిత్రులతో చెప్పి నీకున్న ఈ విషయంలో తీంపకుండాను నన్ను ఈ పేరునే పిలవలదు తండ్రి నాథ, వీరు విశ్వామిత్ర మహర్షి కూతుల అయినతో మాలంకలిట్లేరు. ఏమోదేవి, ఇదంతయు ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగము కొరకే మనం ఈ ఆశ్రమ ప్రాంతమున ప్రవేశించుతుంది. ఆహా ఆహా, ప్రళయకాలు ధారాదారు గర్జనానుకారు అయిన సింహనాదంబు, ఆ సింహనాదంబు విశ్వామిత్రునిగా కమరి ఎవ్వరిది దేవి జరియకు నిరపరాధులమైన మనం